వెల్కమ్ బ్యాక్. రాజకీయంగా చైతన్యం కలిగిన రాష్ట్రం తెలంగాణ. బలమైన నాయకులు ఉన్న పార్టీలకు కొదవలేదు. వారి మాటలే తూటాలా పేలుతుంటాయి. ఒక్కోసారి ఈ మాటల తూటాలు గురి తప్పుతుంటాయి కూడా. అలా గురి తప్పితే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శలను రాజకీయ కోణంలో చూసేవారే కొందరైతే వాటిని వ్యక్తిగతంగా పరిగణించేవారు మరికొందరు. తెలంగాణలో ఇదే జరుగుతున్నట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత పగలు సెగలు రచ్చరచ్చలేపుతున్నాయి. రాజకీయ వైరం స్థానంలో విద్వేషం బుసలు కొడుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ఓ రేంజ్ లో పొలిటికల్ వార్ సాగుతోంది. విమర్శల మాటలు మంటలు రేపుతున్నాయి. ఈ నెల 4న కేటీఆర్ పై సంజయ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో తన మాటల వల్ల ఇబ్బందులు వస్తాయని సంజయ్ అనుకుని ఉండకపోవచ్చు. అందుకే తనదైన శైలిలో సంజయ్ పలికిన మాటలే అగ్గిరాజేశాయి అన్నది తాజా వాదన. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారా అంటే అవుననే అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. దాంతో మాటకు మాట సమాధానం అనే విధానాన్ని పక్కన పెట్టేశారన్నది కొందరి అభిప్రాయం. బండి సంజయ్ చేసిన ఛాలెంజ్ కు భగీరథ్ పై ఆరోపణలు బీఆర్ఎస్ మరీ ముఖ్యంగా కేటీఆర్ అస్త్రాలుగా చేసుకున్నారు. ఇంతకీ కేటీఆర్ ను ఉద్దేశించి బండి సంజయ్ ఏమన్నారు? ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు? నేను వాళ్ళ అయ్యని తిట్టినేది, వాళ్ళ తాతను తిట్టినా? నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకొని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఊడితే, నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తలేను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయట పెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఊడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తా సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షెట్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తి పాత్రలో విచారణ చెప్దాం, నీ ఆస్తి పాత్రలో విచారణ చెప్దాం, నీ కుటుంబ ఆస్తుల్లో విచారణ చెప్దాం, నా కుటుంబ ఆస్తుల్లో విచారణ చెప్దాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా బయటపడు. నువ్వు ఏ ఒక్క ఆధారం బయటపడు. చలో, రాయకని పక్క పెడతా. ఇది బట్టి ఏదో ఊకదంపుడు ఏదో మీద చెప్తలే. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మురిగి అటు పోయటం కాదు. నేను నువ్వు మనిషి పుట్టుక పుడితే, కేసీఆర్ పుడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, ఎందుకంటే కేసీఆర్ కొంచెం గౌరవం ఉంది మాకు. తెలంగాణ సమాజంలో పడ ఇంతమంత గౌరవం ఉంది. కేసీఆర్ అన్న గౌరవం ఉంది మాకు కొంచెం. కేసీఆర్ కొడుకు అయితే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు, నీ బిడ్డ నీ బజార్కి ఇస్తా. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మన జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు? నేను వాళ్ళ అయ్యని తిట్టినేది, వాళ్ళ తాతను తిట్టినా? నువ్వు మనిషి అయితే. కుమారుడిపై కేసు నమోదైన తర్వాత బండి సంజయ్ పరేడ్ గ్రౌండ్స్ సభలో స్పందించారు. తనను రాజకీయంగా ఏమీ చేయలేక మరో రూపంలో దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ తల వంచే పని చేయబోనని వెల్లడించారు. ఆయన ధైర్యంగా ఎదుర్కోలేక ఏదో చేసి ఇబ్బంది పడితే తగ్గేదే లేదన్నది సంజయ్ మాట. పార్టీ తల వంచుకునే పని చేయనన్నా, ఇలా పార్టీ కోసం పనిచేస్తాం. మేమందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తాను తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకని కాదన్నా, ఫామ్ హౌస్ లో ఎలకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. పార్టీ తల వంచుకునే పని చేయనన్నా.
బండి సంజయ్ చేసిన ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ లో వేడి పెంచారు కేటీఆర్. ఎక్స్ లో వరుస ఉండటం ఇదే మొదటిసారా అని ప్రశ్నించారు కేటీఆర్. మర్నాడే మరో పోస్టు పెట్టారు. అసలు నినాదం భేటీ పడావో భేటీ బచావో, తాజాది భేటా భగావో బేటా బాచావో అని విమర్శించారు. ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ కాంగ్రెస్ రెండూ బాగా పనిచేశాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ తీరు చూస్తుంటే బండి సంజయ్ పై మరింత దాడి చేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం ఇక్కడితో ఆగేలా లేదని అనుకుంటున్నారు. బీజేపీని బండి సంజయ్ ను రాజకీయంగా ఇరుకున పెట్టే ఎత్తుగడలో కేటీఆర్ తలమునకలైనట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సంజయ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనను చేపడుతున్నారు. అయితే బీజేపీలో నేతల ఆధిపత్య పోరు సైతం కేటీఆర్ అండ్ కోక్ కలిసి వచ్చిందనే అభిప్రాయం ఉంది. బీజేపీలో బండి సంజయ్ కు కొందరు బీజేపీ పెద్దలకు పడటం లేదన్నది ఓపెన్ టాక్. ఆ క్రమంలోనే భగీరథ్ కేసు బయటకు వచ్చిందనే వాదన కాషాయం పార్టీలో ఉంది. వాస్తవానికి సంజయ్ ను ఇరుకున పెట్టాలన్నది బీజేపీలో కేంద్ర మంత్రి వ్యతిరేకుల ఆలోచన అయినా ఆ అంశాన్ని కేటీఆర్ అండ్ కో అందిపుచ్చుకుందనే చర్చ సాగుతోంది. ఎవరైతే ఏంటి పర్పస్ సర్వ్ అయింది కదా అనే ఆనందంలో సంజయ్ వ్యతిరేకులు ఉన్నట్టు సమాచారం. ఇక సంజయ్ కేటీఆర్ రగడను అధికార కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నా అది బీఆర్ఎస్ అంత స్థాయిలో లేదు. మరి తెలంగాణ రాజకీయాలు కేంద్ర మంత్రి సంజయ్ కేంద్రంగా ఎలాంటి మలుపులు తీసుకుంటాయి? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. రాజకీయంగా చైతన్యం కలిగిన రాష్ట్రం తెలంగాణ. బలమైన నాయకులున్న పార్టీలకు కొదవలేదు. వారి మాటలే తూటాలా పెళ్తుంటాయి. ఒక్కోసారి ఈ మాటల తూటాలు గురి తప్పుతుంటాయి కూడా. అలా గురి తప్పితే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శలను రాజకీయ కోణంలో చూసేవారు కొందరైతే వాటిని వ్యక్తిగతంగా పరిగణించేవారు మరికొందరు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత పగలు సెగలు రచ్చలేపుతున్నాయి. రాజకీయ వైరం స్థానంలో విద్వేషం బుసలు కొడుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ఓ రేంజ్ లో ఇప్పుడు పొలిటికల్ వార్ సాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా సాగుతుంది. ఇది సోషల్ మీడియాలో కూడా దీనిపై వివాదాలు చెలరేగుతున్నాయి. అసలు ఏంటి దీని గురించి రగడ? ఏమన్నా రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతూ ఉంటే మరోవైపు అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా కేటీఆర్ ట్వీట్స్తో పొలిటికల్ మంటలు అయితే రేగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు రాజకీయ వైరం మాత్రమే బండి సంజయ్ కేటీఆర్ మధ్య ఉంది. కానీ ఇప్పుడు వ్యక్తిగత ద్వేషం పగలతో రగిలిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే కరీంనగర్ జిల్లాలో పిఎంజే జ్యువెలర్స్లో దొంగలు పడ్డారు, దొంగలకు దోపిడీ చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పిఎంజే జ్యువెలర్స్ను సందర్శించి అక్కడ కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ప్రధానంగా కాంతి షీకుల భూములకు సంబంధించిన వ్యవహారం ఇటు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో మాకు తెలుసు, ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు బయట పెడతామంటూ కూడా ఒక సంచలన కామెంట్స్ కేటీఆర్ చేశారు. ఆ తర్వాత అదే అంశంపై స్పందించినటువంటి బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్లో తన అనుచరులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో కేటీఆర్ ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా చాలా హార్ష్గా కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కేసీఆర్ కొడుకైతే ఖచ్చితంగా కేటీఆర్ ఆరోపణలను రుజువు చేయాలి, నిరూపించాలి, లేదంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా చాలా ఘాటుగా బండి సంజయ్
స్పందించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా బండి సంజయ్ కేటీఆర్ మధ్య వార్ కొనసాగుతోంది. ఆ తర్వాత దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్లో గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్వహించి అక్కడ బండి సంజయ్ని ఉద్దేశించి అయితే కేటీఆర్పై బండి సంజయ్ ఏదైతే కామెంట్ చేశారో దానిపై స్పందిస్తూ పాడి కౌశిక్ రెడ్డి కూడా తీవ్రమైన కామెంట్స్ కూడా బండి సంజయ్పై చేసిన పరిస్థితి కనిపించింది. బండి సంజయ్ని ఉద్దేశించి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి కూడా స్పందించారు. దీంతో బండి సంజయ్ సంబంధించిన అంచనాలంతా కూడా గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. ఆ దాడిలో ఫర్నిచర్ ధ్వంసమయ్యి, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి కారు ధ్వంసమైంది. ఇక అప్పటి నుంచి కూడా ఈ వివాదం ముదిరి చిలికి గాలివానగా మారినట్టు ఈ వివాదం అంతా కూడా ముదిరిపోయింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయారు. ముఖ్యంగా కేటీఆర్ కూడా దీనిపై వెంటనే స్పందించారు. ఎందుకంటే ఏదైనా పార్టీ మధ్య వివాదం చెలరేగినప్పుడు ఖచ్చితంగా అవకాశం దొరికితే ఏ పార్టీ వదిలిపెట్టదో అదే తీరుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా చెలరేగిపోయింది. దీంతో పాటు వెంటనే దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. ప్రధానంగా మన దేశ చరిత్రలో ఒక కేంద్ర హోంమంత్రి కుమారుడు పరారీలో ఉండడం ఇదే మొదటిసారా, బేటీ బచావో అంటూ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. మళ్ళీ ఈ రోజు కూడా ఆయన ట్వీట్ చేశారు. అసలు నినాదం బేటీ బచావో బేటీ పడావో, కానీ తాజాగా బేటీ బగావో బేటీ బచావో బీజేపీ కాంగ్రెస్ రెండు బాగా పనిచేశాయి అంటూ కూడా అటు కేటీఆర్ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ వస్తున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ను కూడా టార్గెట్ చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక పిలుపిచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్కి వ్యతిరేకంగా ప్రతి ఒక్క ఆందోళన చేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నేతలు డీజీపీ ఆఫీసును ముట్టడించారు. డీజీపీ ఆఫీసును ధర్నా చేశారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా బండి సంజయ్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ మొదలుపెట్టారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు ఏకంగా మహిళా కమిషన్ కలిసి అక్కడ వినతి పత్రం ఇచ్చారు. ఈ రోజు కూడా తాజాగా బీఆర్ఎస్ మహిళా నేతలు ఈ బాలల హక్కుల రక్షణ కమిషన్ సంబంధించినటువంటి సీతా దయాకర్ రెడ్డికి కూడా వెళ్ళి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చి ఖచ్చితంగా బండి భగీరథపై చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని ఒక నినాదాన్ని ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఎత్తుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా అటు దాసోహ శ్రవణ్ కావచ్చు, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నేతలంతా కూడా ఇదే అంశంపై బండి సంజయ్ని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ ఎంత ఎపిసోడ్లో మొత్తం పొలిటికల్గా పక్కపై వ్యక్తిగత వైరం తెర మీదకి వచ్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో బండి సంజయ్ టార్గెట్గా బీఆర్ఎస్ అయితే చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ వివాదం ఇద్దరితో ఆగుతుందా లేకపోతే ఇంకా ఫర్దర్గా ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే దీనికి కౌంటర్గా బండి సంజయ్ కూడా ఇటీవల మోడీ వచ్చిన సభలో కూడా ఆయన స్పందించారు. పెద్ద ఎత్తున ఆయన కూడా గట్టిగా మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు, పార్టీ కోసం పనిచేస్తున్నాను, కావాలని ఇట్లా చేస్తున్నారు అంటూ కూడా ఆయన మండిపడడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఈ వివాదం అయితే ఇప్పట్లో పోయేటట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ వివాదం ఇంకా కొనసాగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. దానిపై ఒక ప్రత్యేక దర్యాప్తు అధికారిని కూడా వేసింది. ఆ దర్యాప్తు బృందం ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగిస్తున్న క్రమంలో బండి సంజయ్ సంబంధించినటువంటి అంశం కుమారుడు అంశం ఎలా ముందుకు పోతుంది, బండి సంజయ్పై బీఆర్ఎస్ దాడి ఎలా కొనసాగుతుందనేది మాత్రం చూడాల్సి ఉంది. యమున అయితే చందు అయితే మొన్నటి వరకు బీఆర్ఎస్ ఇటు బండి సంజయ్ మీద వ్యాఖ్యలు చేస్తూ బీజేపీని అంటూ అటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఇప్పుడైనా అర్థమైందా ప్రజలకి, ఒకటి కాబట్టే వాళ్ళ కుమారుడిపై చర్యలు తీసుకోవడం లేదు అని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఇటు తెలంగాణలో 3 పార్టీలు, ఒక పార్టీ అంటే కాంగ్రెస్ అయితే అటు కాంగ్రెస్ పార్టీ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కి మధ్య సంబంధాలని మంచి మిత్రత్వం ఉంది. బండి సంజయ్ కుమారుణ్ణి రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. ముఖ్యంగా ఈ విషయంలో అదే ఏదైతే ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె కేసు పెట్టిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎందుకు 3-4 రోజులు ఏం చేశారు అంటూ కూడా బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలు పెట్టింది. ఎందుకు కేసు నమోదు చేయడం లేదు అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగేస్తుందా, బీజేపీతో ఉన్న రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలతోనే ఇన్ని రోజులు కేసు బుక్ చేయలేదా అనేటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ పార్టీ
చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అటు ఒకవైపు ఇలాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. అదే సమయంలోనే డీజీపీ కూడా అక్కడికి వెళ్లారు. ఆ సమయం డీజీపీతో చర్చించి వెంటనే దీనిపై విచారణ చేయాలి, ఎందుకు ఆలస్యమైనట్టు కూడా డీజీపీని ముఖ్యమంత్రి అడిగారు. ఆ రకంగానే కేసును వేసి ఒక ప్రత్యేక అధికారి విధిరాజ్ నేతృత్వంలో అధికారులు వేసి కేసు విచారణ వేగవంతం చేయాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా విచారణ ప్రస్తుతం కొనసాగుతా ఉంది. మరోవైపు బండి సంజయ్ కూడా కుమారుడు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ గా ఈ మూడు పార్టీల మధ్య ఎవరికి వారు మాత్రం విమర్శల దాడైతే పెంచేశారు. యమున. రైట్, థ్యాంక్ యూ చందు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనే. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్కి సంబంధించినటువంటి కుమారుడు బండి భగీరథకి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ సమస్య అనేది ప్రస్తుతం అటు బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 4వ తేదీన బండి సంజయ్ కేటీఆర్ పైన చేసినటువంటి సీరియస్ కామెంట్స్ కాస్త ఇప్పుడు కేటీఆర్ మరింత సీరియస్గా తీసుకున్నారనేటటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలపైన సీరియస్గా తీసుకున్నటువంటి కేటీఆర్కి ప్రస్తుతం భగీరథకి సంబంధించినటువంటి భగీరథ పైన పెట్టినటువంటి పోక్సో కేసు అనేది అస్త్రంగా మారింది. దీంతోనే కావాలనే బండి సంజయ్ పైన రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి అడ్డదారిలో ముఖ్యంగా తన కొడుకు పైన అడ్డదారిలో పోక్సో కేసు పెట్టించడం, అదేవిధంగా మరొకవైపు బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకి పూనుకుంది. బీఆర్ఎస్ అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు బండి సంజయ్ నేను పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి తలంపులు తీసుకురాను, పార్టీకి సంబంధించి ఎటువంటి తలొగ్గను అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన కొడుకు పైన పెట్టినటువంటి పోక్సో కేసుకు సంబంధించినటువంటి అంశంలోనే ఇప్పుడు బీజేపీ నేతలు కానీ అదే మరొక వైపు బండి సంజయ్కి మద్దతుగా మరొక సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మద్దతు పలకడం జరిగింది. కావాలనే బండి భగీరథని కేసుని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారు. బండి సంజయ్ని సెంట్రల్ మినిస్టర్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ వాళ్ళంతా కూడా విమర్శలు చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బండి సంజయ్కి సంబంధించినటువంటి కుమారుడు భగీరథకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మధ్యంతర బెయిల్ కావాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 14వ తేదీన మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి దానిపైన విచారణకు రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధంలో కేటీఆర్ ప్రధానంగా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు ఒకటేననేటటువంటి అంశం మరొకసారి తేటతెల్లమైంది. పోక్సో కేసు కింద బండి భగీరథ పైన కేసు నమోదైనప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలి, కానీ దీనిపైన సిట్ ఎందుకు వేశారు, సిట్తో కాలయాపన చేయాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతోనే సిట్ వేశారంటూ కూడా కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. మరొకవైపు బండి సంజయ్ కూడా దానికి ధీటుగా ముఖ్యంగా తన కొడుకుపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కావాలనే హనీ ట్రాప్ జరిగింది, ఈ హనీ ట్రాప్తో నా కొడుకుని ఇరికించారనేటటువంటి వ్యాఖ్యలు కూడా బండి సంజయ్ చేశారు. ముఖ్యంగా చట్టానికి లోబడి నేను ముఖ్యంగా ఈ కేసు విచారణకి నా కొడుకు సహకరిస్తారు, నేను సహకరిస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒకవైపు అటు బాధితురాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్తో పాటు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి తరుణంలో మరొకసారి ఈ సిట్ వేసినటువంటి తరుణంలో మరొకసారి బాధితురాలు అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించడం జరిగింది. మొన్నటి వరకు కూడా ప్రధాని మోడీ టూర్తో కొంత ఆలస్యమైంది. ఈ కేసు పైన వెంటనే విచారణ వేగవంతం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం అనేది ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అమ్మా, థ్యాంక్ యూ నాగేంద్ర.
ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్ తగ్గడం లేదు, అటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా తగ్గడం లేదు. ఇక ఈ వివాదం ఎప్పుడు ఆగుతుంది, ఎక్కడ దాకా వెళ్తుంది అని తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రైట్ రాజేందర్, చెప్పండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య జరుగుతున్నటువంటి మాటల ఆ తూటాలు తెలంగాణ రాజకీయాల్లో సెగను పెంచాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఇరువురు కూడా వ్యక్తిగతంగా ఆరోపణలు దిగుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరంగా ఏ టర్న్ తీసుకుంటున్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొందని మనం చెప్పవచ్చు. ప్రధానంగా అంది వచ్చిన అవకాశంగా కేంద్ర మంత్రిపై కొడుకుపై వచ్చిన ఆరోపణ నేపథ్యం దాన్ని బీఆర్ఎస్ పార్టీ అందిపుచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా బండి సంజయ్ కుమారునిపై చర్యలు తీసుకోవాలి, ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిరసన ఇప్పటికే పిలిపించింది. అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. డీజీపీని కలిసి కూడా ఇదే అంశం మీద కరీంనగర్లో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కూడా డీజీపీతో చర్చించింది. అంటే మొత్తం కూడా అంది వచ్చిన అవకాశంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోర్ అనేది ఎటువైపు దారితీస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పవచ్చు. ఒకవైపు ఇద్దరు కూడా ఒకే జిల్లా కావడం, బండి సంజయ్ కూడా కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి, అదేవిధంగా కేటీఆర్ కూడా కరీంనగర్ జిల్లా సంబంధించిన వారు కావడంతో రాజకీయంగా వేడి పెంచేటువంటి మాటలు తూట ఇద్దరు కూడా పేల్చుకుంటున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే మరో రూపంలో తనపై దాడి చేస్తున్నారు, దీన్ని తగ్గేదిలేని చెప్పేసి బండి సంజయ్ ఆరోపిస్తుంటే బీజేపీ పార్టీ అదేవిధంగా బండి సంజయ్ని కార్నర్ చేసే విధంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే అనేక పోస్టర్ రూపంలో కార్నర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతల మధ్య జరిగేటువంటి ఈ మాటల తూటాలు మొత్తం కూడా కాంగ్రెస్ అధికార పార్టీ ఆచితూచి వ్యవహరిస్తున్నామని చెప్పవచ్చు. ప్రధానంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాజకీయంగా మరికొద్ది రోజు అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం కూడా ఖచ్చితంగా పార్టీలపై ఉంటుందని చెప్తున్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఆరోపణలు దూషణలు దిగుతున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే అటు జిల్లాలోని ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటి రీతిలోనే అంటే మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు ఎక్కడ కూడా ఎవరికి వారు తగ్గేదిలే అనేటువంటి రీతిలోనే ఆరోపణలు గుప్పించుకోవడంతో ఇది ఎటువైపు దారితీస్తుంది, ఈ చర్చ ఆగుతుందా ఇంకా ముందుకు పోతుందా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు బండి సంజయ్ కుమార్ని సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు వెకేషన్ బెంచ్లో ఆయన కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తదుపరి రాజకీయంగా వీరి మధ్య ఉన్న వైరుధ్యం, తర్వాత మాటల తూటాలు దూషణలు పగలు సెగలు ఎటువైపు దారి తీస్తాయని చెప్పేసి పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే మొత్తంగా అంది వచ్చిన అవకాశంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది. అదేవిధంగా దాని ధీటుగా బీజేపీ కూడా బండి సంజయ్ కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేసిన. మరోవైపు అధికార పార్టీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం కూడా మొత్తం నిశ్చితంగా గమనించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మొత్తంగా రాజకీయ పరంగా ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొనే నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు బీజేపీలో ఉన్న ఆధిపత్య పోరు కూడా బీఆర్ఎస్ కలిసి వచ్చిందని చెప్పేసి రాజకీయ పండితులు చర్చించుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే మొత్తంగా ఈ బండి సంజయ్ ఎపిసోడ్ కేటీఆర్ ఎపిసోడ్ ఎటువైపు దారితీస్తుంది, ఇదే విధంగా ఇంకా మాటల తూటాలు వేడి పెంచుకుంటారా లేకపోతే ఇంతటితో తగ్గిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యమున, థ్యాంక్ యూ రాజేందర్. తెలంగాణలో గత కొన్ని రోజులుగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతుంది. బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇక బీఆర్ఎస్ ఇక్కడితో ఆగుతుందా, వెనక్కి తగ్గుతుందా? మరి ఇప్పుడు బండి సంజయ్ ఎలాంటి చర్యలను తీసుకుంటారు, బండి సంజయ్ తగ్గుతారా లేదా అనేది తెలంగాణలో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్.